ఇప్పుడు మేమైతే లియోకి నెయిల్స్ కట్ చేయించడానికి వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారిలో ఒక చిన్న పార్క్ ఉంటుంది మా ఇంటి దగ్గర. సో అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ ఎండ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలా ఉంది. బా ఎండ లేకపోతే ఏమో లేదు లేదు అని అంటాము, ఉంటే మాత్రం ఇది ఇట్లా. అసలు నేను కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. చాలా రోజులు అయింది కదా ఇలాంటి సన్లైట్ చూసి కాదు, ఏమంటారు, సన్లైట్ తగిలి. అందుకే పార్క్ నిండా అసలు జనాలు మామూలుగా లేరు. ఎందుకంటే ఇక్కడ పార్క్లో వాటర్ షవర్ టైప్లో పెడతారనమాట. ఇంకా అందరు ఇక్కడ కూర్చొని చిల్ అవుతూ ఉంటారు సమ్మర్లో. అంటే వాటర్ ఫౌంటైన్ అంటే ఫౌంటైన్ కాదు, అది స్ప్లాష్ అవుతూ ఉంటాయి, స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి వాటర్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ వాటర్ స్ప్రింకిల్ అయినప్పుడైతే ఇంకా ఈ సమ్మర్లో అందరూ అక్కడికే వెళ్తారు. స్ప్రింకిల్స్ దగ్గరికి వచ్చాం. మీకు కనిపిస్తుందా? ఇలా కనిపిస్తుందా వాటర్ స్ప్రింకిల్ అవుతున్నట్టు? సో ఇదే అన్నమాట, సమ్మర్లో ఇలా పెట్టేస్తారు పైప్స్కి. పార్క్స్లో ఈవెన్ రోడ్ మీద కూడా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఆ వేడిని తట్టుకోలేని వాళ్ళు వచ్చి కాసేపు ఇక్కడ నుంచొని నాలాగా వెళ్తూ ఉంటారు. నాకైతే సన్లైటే చాలా ఇష్టం. నాకు వింటర్లోనే కొంచెం కష్టం, కానీ సన్లైట్ అయితే పిచ్చి. నాకు సన్లైట్ కోసం లిటరల్లీ చాలా వెయిట్ చేస్తా. ఇక్కడ ఫిట్నెస్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. చూసారు కదా, అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది జూంబా డ్యాన్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రీనే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా వచ్చింది కదా అని నేనైతే వెళ్ళి జాయిన్ అయిపోలేదు. ఇదివరకు నేను వెళ్ళాను ఒకసారి ఒక పార్క్లో వేరే ఇంట్లో ఉండేటప్పుడు, బట్ ఇక్కడైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఈ ట్యూస్డే నేను కూడా వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, ఎందుకంటే కరోనా ఆల్మోస్ట్ తగ్గినట్టే ఇక్కడ. సో ఇలా ఓపెన్ ఎయిర్లో వీళ్ళు హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారు. కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా కదా బాడీకి. ఎందుకు వీళ్ళు ఫ్రీగా నేర్పిస్తారు అంటే, మేము బాగా ట్యాక్స్ పే చేస్తామండి, ప్రతి దానికి కూడా ట్యాక్సెస్ బాగా తీసుకుంటారు వీళ్ళు. సో ఇది ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ సెపరేట్ పార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే ఏరియాకి ఆ ఏరియా వైజ్గా. సో వీళ్ళైతే ఇలా అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. వింటర్కి సంబంధించిన యాక్టివిటీస్, సమ్మర్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా. ఇది పార్క్కి సంబంధించిన యాక్టివిటీలా అన్నమాట. చాలా మంచిదండి ఎక్సర్సైజ్. వీక్లీ అట్లీస్ట్ 2-3 days అయినా మీరు ఎక్సర్సైజ్ కానీ మీకు వచ్చిన డ్యాన్స్ ఆర్ మీకు వచ్చిన ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే బాడీకి చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఇంపార్టెన్స్ రీసెంట్గా తెలుసుకొని స్టార్ట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ట్యూస్డే అయితే నేను ఇక్కడికి వచ్చేసి నేను కూడా డ్యాన్స్ చేసేటప్పుడు నా విచిత్రమైన డ్యాన్స్ని మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి వెళ్దాం. వచ్చేసేయండి, లియోకి నెయిల్స్ కట్ చేయించాలన్నమాట. సో ఎలా అది గోల్ చేస్తుంది ఆ నెయిల్స్ కట్ చేసేటప్పుడు అనేది మీకు చూపిస్తాను. No, Leo. No, Leo. Wait. Leo. No. Wait. Okay. Leo. Leo. Ja, hier kann aber dieser kann man nicht viel, weil die Blut ist. ఇలా కట్ చేసే అంతసేపు లియోని బాగా ప్యాంపర్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే వాడు చేయించుకుంటాడు. ఒక్కటే ఇంకా లియో. వెయిట్. Leo. Leo. No. Wait, baby. మార్నింగ్ ఎంత సన్లైట్ అయితే ఉందో నైట్ అంత హెవీ రైన్ అనమాట.
నేనైతే ఈ 4-5 ఇయర్స్లో ఎప్పుడు చూడలేదండి ఇంత హెవీ రెయిన్, అంత వర్షం అనమాట. అసలు లిటరల్లీ నేను అసలు ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంత వర్షం అయితే ఇక్కడ అసలు జనరల్గా పడదు. అండ్ అలాగే పెద్ద పెద్ద ఉరుములు అనమాట, కంటిన్యూస్గా అసలు లైట్ అండ్ అవుతూనే ఉంది స్కై. చూసారు కదా. సో అదనమాట ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నేను చూపించాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అవన్నీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, అందరికీ తెలిసిందే. సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది నన్ను అడిగేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ కనుక ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఇమీడియట్గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో నా ఏ వీడియో మీరు మిస్ అవ్వద్దు. సీ యూ సూన్, బాయ్.